ప్రతాప్ని ఇక్కడ మనం కటింగ్ చేయించడం జరిగింది. చూపిస్తుంది ప్రతాప్ ఫ్రెష్గా ఉంటాడు. ఏం ప్రతాప్ ఇప్పుడు ఎట్టున్నావా? ఫ్రెష్గా ఉన్నావా? ఇదే విధంగా ఉండాలి, అర్థమైందా? ఇక గడ్డం పెరగని గడ్డం చేయించుకోవాలా, కటింగ్ విధంగానే కటింగ్ చేయించుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మెయింటైన్ చేయి. ఇప్పుడు మేము తీసే వీడియోలు, నువ్వు చూసే వీడియోలన్నీ రేపు నువ్వు చూసుకొని రేపు నా పరిస్థితి ఇలాగ ఉండిందని చెప్పి నువ్వు జాగ్రత్త పడతావు అనమాట. అర్థమవుతుందా? దానికి జ్ఞాపకం పెట్టుకో. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. అదే మతిస్థిమితం లేని వ్యక్తిని తీసుకెళ్ళి హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. ఈ ట్రైను నారాయణాద్రి ట్రైన్లో తీసుకెళ్తాం. సెకండ్ క్లాస్ తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి. పేషెంట్ 5:50కి ఉదయాన్నే సికింద్రాబాద్లో దిగడం జరిగింది. ఇది మేము వచ్చిన ట్రైన్ ఇది. సికింద్రాబాద్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ నుంచి ఎర్రగడ్డ మెట్రో రైల్వే స్టేషన్.
ప్రతాప్ని ఇక్కడ మనం కటింగ్ చేయించడం జరిగింది. చూపిస్తుంది ప్రతాప్ ఫ్రెష్గా ఉంటాడు. ఏం ప్రతాప్ ఇప్పుడు ఎట్టున్నావా? ఫ్రెష్గా ఉన్నావా? ఇదే విధంగా ఉండాలి, అర్థమైందా? ఇక గడ్డం పెరగని గడ్డం చేయించుకోవాలా, కటింగ్ చేద్దాం కటింగ్ చేయించుకోవాలి, ఓకేనా? ఈ విధంగా మెయింటైన్ చేయి. ఇప్పుడు మేము తీసే వీడియోలు, నువ్వు చూసే వీడియోలన్నీ రేపు నువ్వు చూసుకొని రేపు నా పరిస్థితి ఇలాగ ఉండిందని చెప్పి నువ్వు జాగ్రత్త పడతావు అనమాట, అర్థమవుతుందా? దానికి జ్ఞాపకం పెట్టుకో. చూడు ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్, ఈ అబ్బాయికి షేవింగు, కటింగు, తర్వాత టిఫిన్ పెట్టించి హాస్పిటల్ లోపలికి జాయిన్ చేయడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. పోయేది వాళ్ళ అమ్మ, బకెట్ పట్టుకోండి అయిన వాళ్ళ అన్న. ఈ అబ్బాయి మన గురువు సొక్క పేషెంట్. ముందరు పోయే సేనమ్మ యానాది మహానాడు జిల్లా నాయకుడు. మనము ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకి వచ్చున్నాము, లోపలికి వచ్చున్నాము. ఇది వచ్చి అదే లోపల ఎంట్రన్స్ అనమాట, గేట్ అది, మెయిన్ గేట్ అది. మనం లోపలికి వచ్చున్నాం ఇక్కడ. ఇప్పుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము తెలుసా? ఇప్పుడు మీ అమ్మగారు ఏంటంటే నీకు మానసిక పరిస్థితి బాగలేక ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ సేవించడం వల్ల ఈ విధంగా నీకు మానసిక పరిస్థితి కలిగింది కాబట్టి మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేయించున్నాను. కానీ ఇంకా కూడా మెరుగైన చికిత్స కోసం ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్, ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకి తీసుకురావడం జరిగింది. నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే వాళ్ళు వాడే మెడిసిన్ వాడుకుంటా బయట తిరగొద్దు, డాక్టర్లు చెప్పిన మాటిని. కొద్ది రోజులు, ఒక 30-40 రోజులు కానీ నువ్వు మెడిసిన్ కానీ వాడగలిగితే నువ్వు మామూలు మనిషి అవుతావు. హ్యాపీగా నువ్వు మ్యారేజ్ చేసుకోవచ్చు, నువ్వు హ్యాపీగా నీ జీవితాన్ని పునరావృతం చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు ఈ విధంగా జీవితం నాశనం చేసుకునే బలి అయిపోతావు? వయసు ఉంది. ఇప్పుడు మీ కన్న తల్లి నీ కోసం ఎంత కష్టపడుతుంది, అర్థమవుతుందా? దాని మనము ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకి వచ్చున్నాము, లోపలికి వచ్చున్నాము. ఇది వచ్చి అదే లోపల ఎంట్రన్స్ అనమాట, గేట్ అది, మెయిన్ గేట్ అది. మనం లోపలికి వచ్చున్నాం ఇక్కడ. ఇప్పుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము తెలుసా? ఇప్పుడు మీ అమ్మగారు ఏంటంటే నీకు మానసిక పరిస్థితి బాగలేక ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ సేవించడం వల్ల ఈ విధంగా నీకు మానసిక పరిస్థితి కలిగింది కాబట్టి మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేయించున్నాను. కానీ ఇంకా కూడా మెరుగైన చికిత్స కోసం ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్, ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకి తీసుకురావడం జరిగింది. నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే వాళ్ళు వాడే మెడిసిన్ వాడుకుంటా బయట తిరగొద్దు, డాక్టర్లు చెప్పిన మాటిని. కొద్ది రోజులు, ఒక 30-40 రోజులు కానీ నువ్వు మెడిసిన్ కానీ వాడగలిగితే నువ్వు మామూలు మనిషి అవుతావు. హ్యాపీగా నువ్వు మ్యారేజ్ చేసుకోవచ్చు, నువ్వు హ్యాపీగా నీ జీవితాన్ని పునరావృతం చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు ఈ విధంగా జీవితం నాశనం చేసుకునే బలి అయిపోతావు? వయసు ఉంది. ఇప్పుడు మీ కన్న తల్లి నీ కోసం ఎంత కష్టపడుతుంది, అర్థమవుతుందా? దాని గురించి మనసులో పెట్టుకొని డాక్టర్లు చెప్పిన విధంగా నువ్వు కరెక్ట్గా మెడిసిన్ వాడుకొని ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు చెప్పు. డాక్టర్ చెప్పిన చెప్తాను, వాళ్ళు ఏం చెప్తారో అదే ఖచ్చితంగా డాక్టర్ చెప్పినట్టు మెడిసిన్ వేసుకుంటావా? వేస్తే నీకు షేకింగు ఇదంతా రాదన్నమాట, అర్థమవుతుందా? నీకు ఈ దెబ్బలు గిబ్బలన్నీ మానిపోతాయి. ఏదో వీటికి గాయం చూడు ఏ విధంగా అయ్యింది.
ఇదో ఈగలు కూడా వాళ్తున్నాయి. ఈ గాయాలకి వీటికన్నిటికీ నీకు మంచి చికిత్స చేస్తారనమాట. ఒక 40 రోజులు కరెక్ట్ అయిన చికిత్స తీసుకో. మన డాక్టర్లు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా తీసుకో. తర్వాత నేనే వచ్చి నేను తీసుకెళ్తాను, హ్యాపీగా నీకు మ్యారేజ్ చేస్తాను. నీకు మీ ఊర్లో ఉండడం కూడా ఇష్టం లేకపోతే నేను బయటే నీకు ఒక ఇల్లు ఏర్పాటు చేపించి అక్కడే పెట్టి నీ కొత్త జీవితాన్ని పునఃప్రారంభించు. నీకు వయసు ఉంది కదా, దేనికి నువ్వు మానసికంగా పెట్టుకొని వాళ్ళన్నారు వీళ్ళన్నారు టెన్షన్ తీసుకొని ఎక్కువ మనం వైన్స్ బ్రాండీ తీసుకొని వాళ్ళ ఉపయోగం లేదు. మనం ఏంది, మన టాలెంట్ ఏంది, మన బ్రతికేంది, మన వయసు ఎంత, సమాజంలో ఏం జరుగుతుంది అనేదాన్ని మనం మైండ్ సెట్లో పెట్టుకోవాలా. అంతేగాని వాళ్ళు అన్నారు వీళ్ళన్నారు, వాళ్ళు అంటారు వాళ్ళేం బాగానే ఉంటారు, మనమే కదా పోయేది. ఇప్పుడు చూసావా మనం ఎంత దూరం వచ్చామా. కానీ వీళ్ళతో అవసరం లేదు. మనకి సమాజంలో ఉండేవాళ్ళు చీడ పురుగులు బయట వ్యక్తులతో మనల్ని ఇచ్చేసే వాళ్ళతో అవసరం లేదు. మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది మనకు మెయిన్ ముఖ్యం. ఈ విధంగా ముందుకు వెళ్ళాలన్నమాట. ఇప్పుడైనా సరే నువ్వు మెడిసిన్ వాడు కరెక్ట్గా ఉంటావు కదా. మెడిసిన్ వాడు 40 రోజులకి నీకు క్లియర్గా ఈ షేకింగ్ ఏం రాదు, గాయాలన్నీ మానిపోతే నీకు కొంచెం డిప్రెషన్ కూడా కొంచెం కంట్రోల్ అయిపోతుంది అనమాట. అప్పుడు నువ్వేం చేయాలో నేను చెప్తా, దాన్ని బట్టి నువ్వు ఫాలో చేసుకుంటావా. ఖచ్చితంగా మీ అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, మీ కన్నతల్ని ఇబ్బంది పెట్టకూడదు. చాలా ఇదిగా ఉందన్నమాట. ఇంత దూరం రావడం చిన్న విషయం. చూసావు కదా మనం ఎప్పుడు ఎక్కాం ట్రైన్, నైట్ ఎక్కితే ఉదయం దిగాం. అర్థమైంది ఎంత దూరం వచ్చి ఉన్నావా. దాన్ని మనసులో పెట్టుకుని బయటికి ఇటు వెళ్లకుండా నువ్వు కరెక్ట్గా ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకో. ఓకేనా, తీసుకుంటావు కదా, జాగ్రత్తగా ఉండి. నేను వస్తా, నీకు నేను జవాబుదారీ. ఓకేనా. ఏమ్మా వేసారు ఇంజక్షన్ వేసారా? అది తర్వాత ప్రతాప్ ఇంజక్షన్ వేసుకొని వచ్చి సీటీ ఉంది కదా ఇక్కడ, సరే పెట్టుకోనా. ప్రతాప్ ఇప్పుడు నీకు అడ్మిట్ రాసి ఇచ్చింది. అడ్మిట్ కరెక్ట్గా 40 రోజులు ట్రీట్మెంట్ చేసుకో. 40 రోజులకి కరెక్ట్గా వాళ్ళు చెప్పిన మందులన్నీ వాడు. వీటికి వాటికి డాక్టర్లు ఏ విధంగా అయితే చెప్తారో అదే విధంగా వాడు. బయట వరకు తిరగపోతాం. అర్థమైందా. నేను నా నెంబర్ ఇచ్చినాను కదా నీకు ఏదన్నా ఇబ్బంది కలిగి ఏదన్నా అంటే ఇక్కడ 40 రోజుల్లో నీకు ఏదన్నా ఇబ్బంది జరిగితే నాకు ఫోన్ చేయి, నేను ఫ్రీగా నీకు మాట్లాడతాను. నేను అర్థమైందా, నీతో నేను మాట్లాడతా. ఇప్పుడు నీకు ఇక్కడ మేము తీసుకొచ్చాం కదా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కాడి నుంచి ఇక్కడ మన హైదరాబాద్ తెలంగాణ ఎర్రగడ్డ మానసిక స్థితిలో ఉండే వాళ్ళకి ఈ హాస్పిటల్ తీసుకొచ్చాం కదా. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఇక్కడ నువ్వు రావడం? నీకు సంతోషంగా ఉందా లేకపోతే ఇబ్బందికరంగా ఉందా? సంతోషంగా ఉందా? కరెక్ట్గా నువ్వు డాక్టర్లో చెప్పినట్టు ముందు వాడుకుంటావా? నీకు బాగుపడాలి, ఆ ఆరోగ్యం బాగుపడాలి, నేను నలుగురిలో ఇంకా అంటే మునుపుటి కంటే కూడా ఇంకా బాగా తిరగాలి అని చెప్పి ఆలోచనలు ఉన్నాయా? ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అర్థమవుతుందా? ట్రీట్మెంట్ తీసుకొని నువ్వు త్వరగా కోలుకొని 40 రోజుల లోపల బయటకు వచ్చేవాడు. సరే ఓకేనా? నువ్వు వాడుకుంటావు కదా మందులో. ఇప్పుడు ప్రతాప్ నీకు ఏమవుతాడా? తమ్ముడు కదా, సొంత తమ్ముడేనా? ఇప్పుడు చూసా ఆయన పరిస్థితి ఎక్కడ ఉందో ఇక్కడ దాకా రావడం, దాని గురించి నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు? విధంగా తాగొద్దని మా తమ్ముడికి తెలుసుకోవాలని అందరికీ చెప్పాలి. తాగే వాళ్ళకి తాగొద్దని చెప్తున్నావు అంటే ఆల్కహాల్ తీసుకోవద్దని. ఆల్కహాల్ తీసుకోవద్దని, బాధపడకూడదని అందరికీ చెప్పాలి. చూసారా ఇప్పుడు మిత్రులారా, నేనేం చెప్తున్నానంటే ఆల్కహాలు మత్తు పానీయాలకి దొర అలవాటు పడి యూత్ ఈ విధంగా అంటే మన లోకల్లో హాస్పిటల్లో కూడా నయం కాని వ్యాధులకి గురయ్యి ఈ రోజు నాడు తెలంగాణ
ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకి ఇక్కడ ప్రతాప్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపించడం అలాగే అడ్మిట్ చేయడం జరిగింది. ఇలాగే వేరే వారికి జరగకూడదని చెప్పి వాళ్ళ సొంత అన్న చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మేము ప్రతాప్ని ఇక్కడ ఈ వైద్యశాలలో ఎర్రగడ్డ వైద్యశాలలో మానసిక వైద్యశాల అడ్మిట్ చేయడం జరిగింది. అతను 40 రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇదే లవ్ ప్రాబ్లం అయ్యి లేకుంటే ఇళ్లలో భార్యాభర్తల గొడవలు లేదనుకుంటే ఏదో వాళ్ళకి పనులు చేతగాక ఇళ్లలో వాళ్ళ అమ్మా నాన్నలు తిడుతున్నారని చెప్పేసి ఈ విధంగా మద్యానికి బానిసలు అయిపోతుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నావు ఒకసారి నువ్వు వివరంగా చెప్పు. ఈ విధంగా నీ పరిస్థితి చూసావు కదా ఇప్పుడు ఎట్లా అవుతుందో, దానివల్ల ఉపయోగం ఏంది? ఈ పోలీస్ కేసులు గొడవలు ఇలాంటి నలుగురిలో ఈ పరుగు పోవడం తప్ప నుంచి ఏమైనా ఉపయోగం ఉందా? నీకేమనిపించింది ఈ మధ్య కాలంలో చెప్పు. సెట్ అయిపోద్ది కాదు, తాగే వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నావు? అంటే ఎక్కువ తాగకుండా వారానికో నెలకో తాగాలంటావు. ఎక్కువ తాగితే మరీ డిప్రెషన్ గురైపోతారు. అదే పని కదా అయితే ఈ విధంగా చెప్తున్నాడు ప్రతాప్. ఇట్టు కూడా కాకుండా అసలు మద్యపానం ఆల్కహాల్ అనేదే చెడు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్క జబ్బుకి మెడిసిన్లు మందులు ఉంటాయి, కానీ ఆల్కహాల్కి మత్తుకు మాత్రం మెడిసిన్ మందు అనేదే లేదు. దయచేసి మత్తు పానీయాలకి మత్తుకి ఇదే మద్యపానానికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే చాలా నష్టం జరిగిపోతుంది అనమాట. ఏంటంటే ఒక ప్రపంచంలో మందు లేని జబ్బు ఏదంటే ఆల్కహాల్. దాన్ని పూర్తిగా మానేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు, మనశ్శాంతిగా ఉంటుంది ఎక్కడున్నా కూడా. అదొక్కటే మనిషిని మనశ్శాంతి లేకుండా చేసే వ్యాధి ఏంటంటే అదొక్కటే. ఏంటంటే బీపీ, షుగరు ఇలాంటివి కూడా ప్రతి ఒక్కదానికి మెడిసిన్లు ఉన్నాయి. ప్రాణాంతకమైన జబ్బులు కూడా మెడిసిన్లు ఉన్నాయి. వారం రోజుల్లో చనిపోయేవాడు కూడా ఇప్పుడు ఈ రోజు మెడిసిన్ వేస్తే అతను తట్టుకోగలిగే దానికి కూడా మెడిసిన్. కానీ ఈ ఆల్కహాల్కి మాత్రం మెడిసిన్ లేదు. ఎందుకంటే ఆల్కహాల్కి మెడిసిన్ ఆల్కహాల్ మెడిసిన్ ఉన్నప్పుడు ఆల్కహాల్ ప్రాణాపాయ ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతారు? ప్రాణాలు పోతాయి అన్నమాట. అందుకని ఆల్కహాల్కి మత్తు పానీయాలకి మెడిసిన్ లేదు. దయచేసి మత్తు పానీయాలు ఆడుకోవడం, మద్యపానాలకి దూరంగా ఉండడం చాలా మంచిది యువత. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు మీ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ అడ్మిషన్ చేయడం జరిగింది. ఇప్పుడు నెల్లూరులో నుంచి అక్కడ డాక్టర్ల ద్వారా ఏదో ఇక్కడ చేర్పించడం జరిగింది. ఇప్పుడు మీ బిడ్డని ఇక్కడ చేర్పించాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక నెల 40 రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది. నీకేమనిపిస్తుందమ్మా ఇక్కడ మీ అబ్బాయిని అనిపించడం ఏమన్నా బాగా వస్తుంది ఉండాలనే కదా అనుకుంటున్నాం. లేకపోతే అంత దూరం నుంచి మనం ఇంత దూరం దేనికి వస్తామా? అవసరం లేదు కదా, అదేదో ఉంటాం కదా ఇళ్ళ కాడినే. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒక బిడ్డ వదిలేసుకోలేక నువ్వు పడ్డ కష్టం ఎట్లా వదులుకుంటాము? వదులుకోలేకనా కదా ఇప్పుడు శ్రమంతా ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం, ఇది నాయన అని. వాళ్ళు ఒకసారి ఉంటే ఒకసారి మనస్తత్వం ఇది చూస్తున్నాం కదా. అందుకని మనం ఏదో వాళ్ళు ఇచ్చే మాత్రలు మంచి సబరా తిని నువ్వు పెద్దోళ్ళు చెప్పింది ఇదిగోని వేసుకుంటే ఏదో బాగుపడితే అతను జీవనం మనకంటూ ఎవరు లేరు ఉన్నింది చెప్తున్నా. వాడు నువ్వు నేనే, వాడు ఒక ఊర్లో మనం ఒక ఊర్లో ఉన్నాడు. వాడు ఏమంటున్నాడు? వీడు ఇదిగా ఉంటే నేను ఆడేమన్నానమ్మా ఏదో వచ్చేసింది అయిపోయింది అని పరిగెత్తున్నాడు నీకోసంగా వాళ్ళ అన్న. అది నువ్వు చెప్పింది వినుకొని ఎడగత్త ఇంకో చోట ఉంటాం, దాన్ని బట్టే నిన్ను అంటాంలే అదే ఊర్లో ఉండు అని కూడా అంటాం. బయట ఊర్లో వచ్చి బతుకుతాం, శుద్ధంగా ఉంటాం. కావాల్సింది నేనున్న గోలు ఉంటా, ఊరు చూస్తారు. నేను కొట్టుకునేది అది. ఇప్పుడు అక్క ఒకరికి ఇస్తే పోయింది, వాళ్ళు ఒకరికి ఇది అయిపోయాడు, బిడ్డలో భార్య. నేను పాకలాడు గట్ట చూడగలను. నువ్వు చెప్తుండవు చూడు, పిల్లయ్య ఒక దారి అయిపోతే నీ బతుకు నువ్వు బతుకుతావు హాయిగా. తింటావో తినవో ఉంటావో లేదా నా దగ్గర ఉంటే నీకు పెడతాను, నువ్వు ఉంటే నాకు పెడతావో లేదా పెట్టవో అది వదిలి నువ్వు బతకదలుచుకుని చూడు. కడుపుకి ఎంత పెడతానో తిను, కడుపుగా నీకు మోసం చేయను, ఇది తిండి తిను, మాత్రలు తీసుకొచ్చి చెప్పి నీ ఇనుకో. అది మనకు కావాలి. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు? మనం ఇక్కడ నుంచి దగ్గర 500 కిలోమీటర్ల దాకా వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలా? మామూలుగా ఆమెని సుఖ పెట్టాల్సిన వయసులో నిన్ను ఆమె చూసుకుంటుంది.
అర్థం ఉందా? నువ్వేం చేయాలంటే త్వరగా డాక్టర్లు మందులు మెడిసిన్ వాడుకొని ఆమె ఏమంటుందంటే నన్ను కూడా చూడలేదు, అతని జీవితం అతని సంసారం అతను బాగుపడితే సరిపోద్ది, నాకు అందుకోసమే ఇంత దూరం కూడా తీసుకొచ్చి నేను ఇక్కడ బాగు చేయించుకోవాలని చెప్పి అంటుంది. ఆమె పడ్డ కష్టం ఆవేదన అర్థం ఉందా? దాన్ని చూసి మేము కూడా ఎత్తైనా సరే ఇతన్ని బాగు చేయాలి అనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. మేమైనా బాధ నీకు బాగా మనం నలుగురుగా చెప్తాము అయిందయ్యా ఈ దయ్యా మనకు వాళ్ళ నోళ్ళు చేస్తానని ఇవాళ ఇంకా 10 మందికి చెప్పుకో. వాళ్ళ ఫ్రెండ్లు ఏమడిగాడా అక్క ఇంటికి రావని నాకు ఒక ఎట్ట అయిపోయాడు అక్క ప్రతాపం ఎట్ట వదిలేస్తున్నావు అక్కడ అడుగుతాను. మరి చూసావా అదమ్మా, ఇప్పుడు ఈ అబ్బాయి అదే 40 రోజులు ఉంటాడు. ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది ప్రతాప్, ఇక్కడ ఏరియా అంతా ప్రశాంతంగా ఉంది, అన్ని వసతులు బాగున్నాయి, డాక్టర్స్ కూడా బాగా అనుకూలంగా అందరూ బాగానే చూస్తున్నారు కదా, బాగానే చూస్తున్నారు కదా. జాగ్రత్తగా వాడుకో. నా నెంబర్ ఇచ్చిపోతాను ఏమ్మా, నాకు ఏదైనా ఉంటే మీరు ఫోన్ చేయండి. అది విషయం. చూసావా కనతల్లి ఏ విధంగా బాధపడుతుందో, నీకోసమే దాన్ని జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ నువ్వు ప్రిపేర్ అయ్యేట్టుగా చూడు. అసలు ఇంటికి అది ఒక ప్రేమ ఉంటారు. ఎందుకు నీకు అసలు అంటాడు గుండా నీకేమవుతుంది అంటారు. ఈరోజు అంటున్నాడు దేంట్లో ఒక దాంట్లో తోడున్నా ఒకటే నీకు లేకపోయినా ఒకటి బండి అడుగు ఎంత ఇది పడి ఉంటాము. కానీ ఇప్పుడు ఎందుకో పాకులాడుతున్నాను బాగుండాలని. చూసావా వదిలేయమన్నారంట, కానీ వదలలేక ఆమె ఏంటంటే నిన్ను బాగు చేసుకోవాలా, నీ జీవితం బాగుపడాలి అని. మనం అయిపోయిన ముసలాడు అయిపోయినాము, ఇంకా ముందు కదా లైఫ్ ఎట్ట వదులుకుంటామా. అంటే చూసావా, అంటే నువ్వు వెళ్ళిపోతానన్నా కూడా నిన్ను ఆ విధంగా వెళ్ళిపోతే ఆడుంటావు, ఎక్కడ ఉంటావు, ఎట్ట బతుకుతావు, కళ్ళల్లో నీళ్లు చూడు. ఆమె ఎంత బాధపడుతుందో చూస్తుంటావా? ఎవరి కోసం బాధపడుతుంది? నీ కోసం బాధపడుతుంది అనమాట. ఇకనైనా సరే ఈ మద్యపానానికి దూరంగా ఉండి ఆల్కహాల్లో ఏమి లేదు, దాంట్లో ఏమి లేదు, అది ఒక వ్యాధి, మందు లేని వ్యాధి. చూడు కిడ్నీలు బాగున్నాయి ఉన్నాయి, పాడైపోతున్నాయి. నేను హాస్పిటల్లో చూసిన 4-3 పోయాను అక్కడ. మా పిలిస్తే ఏది లేకుండా ఏడ్చుకుంటే ఎత్తుకుని వెళ్ళిపించింది వెనక. ఇదండి ఏంటంటే మద్యపానానికి అలవాటు పడితే ఎవరికైనా కానీ డిప్రెషన్ గురైపోయి ఇలా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. దయచేసి యువత ఏంటంటే ఏదో బీరు అదే ఫ్రెండ్షిప్ ఫంక్షన్లు అని చెప్పి వెళ్తున్నారు. యువత ఏంటంటే ఈ మద్యపానానికి ఆల్కహాల్కి చాలా దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఒక్కసారి అది టచ్ అయితే తర్వాత మళ్ళీ మానుకోవడం చాలా ప్రమాదకరమైన జబ్బుతో ప్రమాదకరమైన వ్యాధితో సమానంగా మారిపోద్ది. ఎందుకంటే మన ఏదో ఒక చిన్న బీరు లేదంటే చిన్న ఒక ప్లగ్ అనుకుంటే మీరేమవుతారంటే దానికే బలైపోయి అది నరాల్లో పాకిపోయి ఈ విధంగా మీ జీవితాంతం అంతా లైఫ్ అంతా హాస్పిటల్ చుట్టూ నలుగురిలో పరువు పోవడాలు ఈ విధంగా మీరు బలైపోవడం జరుగుతుంది. ఎందుకంటే అది ఒక భయంకరమైన వ్యాధితో సమానం కాబట్టి మద్యపానాలు దానికి దూరంగా ఉండడం మంచిదని చెప్పి నేను ఈ రోజు నాడు ఈ యానాది మహానాడు తరఫున నేను చెప్పుకోవడం జరుగుతుంది. సంపాదించుకొని పెట్టద్దు, సంపాదించుకొని ఒక నాకు పెట్టద్దు, బాగుంటే అదే చాలు. వీటికి పెట్టుకునే కడుపులు దీన్ని శుద్ధంగా ఉండు. మనకేం తక్కువ కొంత చెప్పు, ఏం లేదో చెప్పు. దేనికి ఒక ఇంటి అయినా కూడా శుద్ధంగా బతుకుతాం. ఉన్న వరకు ఉంది. ఈ బొడ్డ వాళ్ళని పట్టుకుంటాం, చెప్పరు చేస్తా ఆడు కోసుకో వదిలి అంతా ఒక పేడకాలుగా ఆడు వదిలి చిన్న బాతాడా ఉంటాడు. ఆయన సంవత్సరం శుద్ధంగా అంతేగా ప్రశాంతం మన చోటు ఉండాలి. కానీ వస్తూ ఉంటే పోతా ఉంటే దాని మళ్ళీ ఇది లేదు బాగోడుతుంది. ఇంకా మానేయాలి. జరిగిన జీవితాన్ని వదిలేసి ఇక మొదలు చేసుకొని నువ్వు కరెక్ట్గా 40 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని నువ్వు ఆరోగ్యంతో బయటపడి కొత్త జీవితం ప్రారంభించాలి అని చెప్తుందన్నమాట. ఆమె ఆవేదన, ఆమె చూస్తున్నా బాధ చూస్తున్నావు కదా, అది నువ్వు గుర్తు పెట్టుకొని ఈ వయసులో ఎవరు చూడాలి, నన్ను చూడాలి. నేను వాళ్ళని చూస్తున్నా ఏంటంటే కాలు నెట్టుతో ఇన్నిటితో కూడా ఇప్పుడు తిరగట పైకి కిందకి ఈ మంచి ఎట్లా కావాలనే లేదు. అది ప్రతాప్ జాగ్రత్తగా ఉండు. దీన్ని ఇంత మానేసుకున్నాం కానీ 33 అంగనాలు ఉంది. అది ఎంత రేటు పద్ధతి అనేది మనకు తెలుసు, నాకు తెలుసు. దాంట్లో కూడా దానికి ఎంతో సాహిత్యం లేకుండా పోయింది, అయిపోయింది, ఏదో పోయింది. మనం గురి చేసుకొని అలా పడితే ఎవరికి కూడా ఆలోచనలే. నువ్వు అనుకున్నట్టు నీ స్థలాలు, నీ ఫ్లాట్లు, నీ ఇల్లు, నిన్ను ఎవరు అనేవాళ్ళు వాళ్ళంతా పక్కన పెట్టేసి నీ స్థలాలకు వెళ్ళాలని ఎక్కడ పోవు. నిన్ను రేపు నువ్వు అంతా ట్రీట్మెంట్ చేసుకుని బయట పడ్డ తర్వాత నిన్ను ఎవడేమన్నా అంటే నాకు చెప్పు, అర్థమవుతుందా? నేను వస్తా,
నేను వచ్చి నిలబడతా, అప్పుడు మాట్లాడదాం. ఏంటంటే మనకు డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది, నాకేం జబ్బులు లేవు ఏం లేదని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు నీకు, అప్పుడు నిలబడదాం. మీరంటేనే నేను అంటున్నాను అప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఏమంటున్నారు, నిన్ను వెంటనే తాగేస్తున్నాడు అంటున్నారు. ఇవన్నీ రాకుండా మన డాక్టర్ సర్టిఫికేట్తో కూడా వెళ్దాం ధైర్యంగా. నేను ఉంటప్పుడు డిప్రెషన్ గురవబాక, ఫస్ట్ మెడిసిన్ వాడు, 40 రోజులు ట్రీట్మెంట్ తీసుకో, తర్వాత నువ్వు సంతోషంగా బయటపడు. నేను వస్తాను, నేనే తీసుకెళ్తాను, నేను అక్కడే నిలబడతాను. నీకు ఏమో ఆస్తులు ఉండే నేను దగ్గర నేను ఇప్పిస్తా, ఓకేనా? బతికిపోతావు. ఇదంతా ఇంకొక పేడ కల పోయిందని వదిలేసి శుద్ధంగా అంత కడుపు నుండి అన్నం ఓకే ప్రతాప్ అయితే సరే, ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి, నాకు మంచి పేరు తెచ్చుకోవాలి నువ్వు. ఏమ్మా మనకు చూపించిన దానికి మనకు అడ్డం ఉండింది దానికి నువ్వు మంచి పేరు తెస్తాను. నువ్వు కూడా అది అదే చెప్పేది. కొంతమంది ఈ వీడియోలు చూసి కొంతమంది తెలుసుకోవాలా, అర్థమవుతుందా? అది ఆ విధంగా నువ్వు ముందుకు రావాలా, ముందుకు వచ్చి మీడియా ముందు వచ్చి చెప్పాలి. అడుగుతారు ఎంత పని చేస్తాడు, ఎట్టుంటాడు, ఎట్ట అయిపోయాడాక అని బాధపడతారు వాళ్ళు. మన వాళ్ళకి ఎవరికి లేదు కానీ ఎట్లా చూసుకోవాలి నువ్వు. సరే అమ్మ, అయితే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏమంటే మంచిగా నాకు ఫోన్ చేయండి. ఏమా జాగ్రత్తగా చూసుకొని ఏదైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి, సరేనా? అదే కాసి ఇక్కడ ప్రతాప్ మనం అడ్మిట్ చేయడం జరిగింది. 40 రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలా, వాళ్ళ అమ్మ దగ్గర చూసుకుంటామని చెప్తుంది. ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయమ్మా, సరే ఓకేనా?